నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు వైకాపా కార్యాలయంలో ఘనంగా మాజీ శాసనసభ్యులు జిఎస్ రావు జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారులు జిఎస్ రావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా జిఎస్ రావు పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆనంద ఉత్సాహాలతో పార్టీ శ్రేణులకు కేక్ కట్ చేసి ఆయన ఆరోగ్యం మరింత కుదుటపడి త్వరలోనే కోలుకోవాలని మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకుంటూ పార్టీకి కొండంత అండగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎల్లగడ బాలరాజు, పట్టణ వైకాపా కౌన్సిలర్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ, పువ్వుల రతిదేవి, షేక్ వజీరుద్దీన్, గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి సుప్రియ, ఆకుల ముకుందరావు, దాకే అనిల్ కుమార్, కోఆప్షన్ సభ్యులు దిరిసిన రామచంద్రుడు, నిడదవోలు మండల అధ్యక్షులు ఐనిడి పల్లారావు, నిడదవోలు వైకాపా ప్రధాన కార్యదర్శి గాజుల రంగారావు, సీనియర్ వైకాపా నాయకులు యాళ్ల రామారావు, మద్దాల ప్రభు, బిర్రే రామకృష్ణ, తోలేటి కోటి, వంగ నాగేశ్వరరావు, కొత్తూరి శ్రీనివాస్, చాన్ బాషా మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పూజ్యులు మనకి నిరంతరం ముందుకు నడిపించిన రాజకీయ దురంధరుడు జిఎస్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రావు గారి నాయకత్వంలో మేము ఎంతో ఎదిగాము రాజకీయంగా. ఆయన పెట్టిన భిక్ష మేము ఈరోజు రాజకీయాల్లో ఎలా ఉన్నాము అంటే ఆయనే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, అవినీతికి పాల్పడకుండా ఎలా రాజకీయం చేయొచ్చో రాష్ట్రం అంతా ఆయన వైపు చూసేలాగా చేసుకున్న గొప్ప వ్యక్తి రావు గారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు జరిగినాయి కొన్ని సందర్భాల్లో, అయినా కానీ ఆయన ఎటువంటి దానికి జడవకుండా ఏంటి అని ముందుకెళ్లేవారు. ప్రతిపక్షంలో ఉంటే అదే అధికార పక్షంలో ఉంటే ప్రజలకు ఎలా పనిచేయాలని అనుకునేవారు. ఒక జిల్లా ప్రెసిడెంట్ గానే కాకుండా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా కానీ ఆయన ఎటువంటి గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో అభిమానంగా మాట్లాడి ఎంతో మందిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారు. మహిళల్ని ఏంటి రాజకీయంగా ఎవరైనా సరే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు ఒక నాయకుల కింద ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంటే ఆయన ఎలా నడవాలో చెప్పారు. రాజకీయం చేయటం వేరు, రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది చెప్పింది రాజకీయంగా మాకు జిఎస్ రావు గారే. ఆ రోజు ఆయన చెప్పిన ప్రతి మంచి పని ఈ రోజు మాకు ఉపయోగపడుతుంది సొసైటీలో మేము పనిచేయడానికి. మరి అటువంటి వ్యక్తి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మన అందరికీ కోరిక. మరి అటువంటి రాజకీయ దురంధరుడు ఈ రోజు ఒక మినిస్టర్ గా చూడాలనుకున్నాం మేము, కానీ కొన్ని సందర్భాల్లో చూడలేకపోయాము. ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన టైగర్ అనిపించుకున్నారు. అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఎవరు అంటే రావు గారు అనేవారు కాదు. మేము ఆయనతో పిసిసి మీటింగ్లకు వెళ్తే టైగర్ వచ్చారు అని మనం ఇప్పుడు ఎప్పుడైతే జిందాబాద్ అంటున్నామో ఆయన టైగర్ అని పిలిచేవారు. రావు గారు అని అసలు ఎవరు పిలిచేవారు కాదు. అలా ఎన్నో మీటింగ్లకి మేము ఆయనతో వెళ్తాం జరిగింది. పిసిసి మీటింగ్లకైనా జిల్లా మీటింగ్లకైనా. మరి అటువంటి వ్యక్తులనే రాజకీయంగా ఆదర్శంగా తీసుకుంటే మనం ప్రజలకు ఎంతో సేవ చేయగలమని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. మరి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి ఆరోగ్యంగా మన అందరి మధ్యన ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు. మా అందరికీ మార్గదర్శకులైనటువంటి జిఎస్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను పురస్కరించిన ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. 94 జిఎస్ రావు గారు కొవ్వూరు రావడం జరిగింది. కొవ్వూరు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి. అప్పటి నుంచి కూడా మేమందరం ఇక్కడ చాలామంది నిడదవోలులో ఉన్న చాలామంది కూడా ఆయనతో పాటు 94 నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళం. ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం. ఆయన ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి
అందరూ కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళటం, తర్వాత జరిగిన పరిణామాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆయన నియమించబడటం, అలాగే ఈ జిల్లాలో ఒకే ఒక్క 15 నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక్క శాసనసభ్యులుగా కొవ్వూరు నుంచి ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది. కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని టైంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదిరించి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి సోనియా గాంధీ రావటం, ఆయనతో పాటుగా ఈయన కూడా కలిసి ప్రయాణం చేసి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనలో ఈయన వంతు కృషి ఎంతైనా ఉందని చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం ఒకప్పుడు రోడ్డు మీద రావాలంటే భయపడే పరిస్థితి నుంచి నేనున్నాను అని చెప్పి మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది కార్యకర్తలను తయారు చేసి ఇంత మంచి నాయకులను తయారు చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది జిఎస్ రావు గారికే తప్పుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అలాగే ఆయన ఆరోగ్యం బాగా కుదుటపడాలని, తిరిగి మళ్ళీ మా అందరినీ కలవటానికి నిడదవోలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ప్రీతమ నాయకులు, మన సీనియర్ లీడరు శ్రీ జిఎస్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన రావు గారి అభిమానులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1994లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగాను నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రవేశించి నిడదవోలు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు స్వాగతం పలికిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నేను ఒకనే ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా ఆయన రాజకీయ విలువలు, నైతిక విలువలు ఆయన దగ్గర నుంచి నేర్చుకుని రాజకీయంగా మేము ఇంత ప్రఖ్యాతి అంటే ఉన్నంతలో మేము ఇంతగా ఎదగడానికి ఆయన ముఖ్య కారకులు. మనకి ఆయన సేవలు ఇక్కడ అందుబాటులో లేని లోటు మనం 2024లో ప్రత్యక్షంగా చూసాం. ఆయన ఉండుంటే వేరే విధంగా ఉండేది అనేది మన అందరికీ తెలుసున్న నిజం. ఊరు మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ రావు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయనతో పనిచేసిన అనుభవాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పడం కూడా మనందరం విన్నాం. మరి అదేవిధంగా నాకు కూడా ఆయనతో కొంత ప్రయాణం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు 14 సంవత్సరాల వయసు అప్పుడును ఆయన జిఎస్ రావు గారు తిమ్మరాజుపాలెం వస్తున్నారంటే మా చిన్నపిల్లలు అందరిలో కూడా ఏదో ఉత్సాహం, ఏదో ఒక శక్తి, ఒక బలమైన టైగర్ వచ్చినప్పుడు ఏ విధంగా సందడి నెలకొంటుందో ఆ విధంగా ఆ రోజుల్లో ఉండేది. మరి ఆ తర్వాత ఆయనతో కాలక్రమేణా ఆయనతో పనిచేయడం కూడా జరిగింది. మరి ఆయన యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం ఆయన నుంచి నేర్చుకోవడం జరిగింది. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన మార్గదర్శకులు. మరి ఆయన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన పనిచేయడం జరిగింది. మరి ఈయన రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా, మరి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ అధికారంలో ఉండగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. దానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మరి కొవ్వూరులో మన జిఎస్ రావు గారు, మన శ్రీనివాస నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలందరికీ కూడా వసతులు సమకూర్చడం అవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే అంత జనాభాకి ఆ విధంగా చేయడం అంటే ఒక్క జిఎస్ రావు గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజున ప్రజలందరూ మాట్లాడుకోవడం, కార్యకర్తలందరూ మాట్లాడుకోవడం నేటికి గుర్తుంది. మరి తర్వాత కాలక్రమేణా రాజకీయ పరిస్థితులను బట్టి మరి జగన్ గారితో కూడా ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సలహా కమిటీ సభ్యులుగా ఆయన అనేక సలహాలు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వడమే కాకుండా మరి నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం అవ్వడానికి, అదేవిధంగా మన నాయకుడు శ్రీనివాస నాయుడు గారి గెలుపు కోసం ఆయన చేసిన కృషి అందరికీ గుర్తుంటూ ఉంటుంది. మరి 2019లో మరి మనం అంత పెద్ద మెజారిటీతో గెలవడం మరి ఆయన యొక్క ప్రధానమైన కృషి అని చెప్పి మరోసారి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఆయన అనారోగ్య కారణం వల్ల 2024లో ఆ ఎన్నికల్లో ఆయన సేవలు లేకపోవడం ఎంత లోటో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రాబోయే రోజుల్లో మళ్ళీ మనందరినీ కూడా నడిపించాలని చెప్పి
ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి జిఎస్ రావు గారికి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు గురువు గారు. నమస్కారం.